ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలనేది సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ రండి, ముందుకు వెళ్దాం. మనం విజయవంతంగా 6వ అధ్యాయంలో 3వ భాగం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 4వ భాగాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 4వ భాగంలోకి వెళ్లే ముందు గత వీడియోలో 6వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు మనం ఏం నేర్చుకున్నాం? ధ్యానం చేయటానికి ఆసనం ఎలా ఉండాలి, వెన్నుముక తిన్నగా ఉంచి కూర్చుని చూపుని ఎక్కడ నిలపాలో నేర్చుకున్నాం. అలాగే ఒకసారి ఆ వివరాలను గుర్తుకు తెచ్చుకుని లోతుగా చూసి ఈ శ్లోకాల్లోకి ఇప్పుడు తదుపరి శ్లోకాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గత శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం కోసం పవిత్రమైన చోటును ఎంచుకోవాలని, మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు, ఆసనంపై అలాంటి ఆసనంపై కూర్చోవాలని చెప్పారు మనకి. అంటే శరీరం, తల, మెడను నిశ్చలంగా ఉంచి దృష్టిని ముక్కు కొనపై నిలిపి మనస్సును అదుపులో ఉంచుకోవాలని బోధించారు అక్కడ. అంటే ఇలా నిరంతరం సాధన చేస్తే యోగి పరమశాంతిని పొందుతారని చివరిగా 5వ శ్లోకంలో చెప్పారు పరమశాంతి గురించి. ఎలా ఈ పద్ధతిలో పాటిస్తే. మరి ధ్యానం సిద్ధించాలంటే కేవలం కూర్చునే పద్ధతి మాత్రం తెలిస్తే సరిపోతుందా? లేదంటే మనం తీసుకునే ఆహారం, మనం పోయే నిద్ర మన ధ్యానం మీద ఎలాంటి ప్రభావాలు చూపుతాయి, అతిగా చేసే పనులు యోగానికి అడ్డంకుల అనే అత్యంత సహజమైన విషయాలను, ప్రాక్టికల్ విషయాలను రాబోయేటువంటి శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. రాబోయే శ్లోకాలు ఏంటంటే 6వ అధ్యాయంలో 16వ శ్లోకం నుండి మనం 20వ శ్లోకం వరకు ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. 6వ అధ్యాయంలో 11వ శ్లోకం చూస్తే ఈ 11వ శ్లోకంని భగవంతుడు చెప్తా ఉన్నారు. భగవంతుడు ఏం చెప్తున్నారు? అతి సర్వత్ర వర్జ్యేత్, అతి పనికిరాదు దేనికైనా కానీ అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే దాంట్లో ఆ శ్లోకంలో నాత్యస్తస్తు యోగోస్థి నైకాంతమశన్నతః నతి చాతి స్వప్నశీలస్య జాగర్తో నైవ సార్జున అంటున్నారు. అంటే ఈ యొక్క శ్లోకం యొక్క భావం కనుక మనం చూస్తే, ఓ అర్జున అతి అస్నతః అన్నారంటే, అంటే అస్నతః అంటే భుజించడం, అతిగా తినేవారికి, ఏకాంతం అనస్నతః అన్నారు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండేవారికి యోగన అస్తి అన్నారు. యోగ నాస్తి అంటే యోగం సిద్ధింపదు అని చెప్తున్నారు. అంటే మనం అతిగా తిన్నా కానీ మనకు పనికిరాదు, లేదంటే పూర్తి గట్టిగా ఉపవాసం ఉన్నా కూడా మనకి యోగానికి పనికిరాము అని చెప్తున్నారు. అలాగే ఇంకేం చెప్తున్నారు? అతి స్వప్నశీలస్య అన్నారు. అంటే అతిగా నిద్రపోయేవానికి, మరియు జాగ్రత్త నైవచ అసలు నిద్రపోకుండా జాగరూకతో ఉండేవాళ్ళని, ఎప్పుడు మేల్కొని ఉండేవాళ్ళని కూడా యోగం సాధ్యం కాదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు మనకి. అంటే అతిగా తిన్నా, ఉపవాసం ఉన్నా, నిద్రపోకపోయినా, అతిగా నిద్రపోయినా 4 విషయాలను చెప్పారు మనకి. కాబట్టి ఈ 4 విషయాలు యోగానికి, ధ్యానానికి పనికిరావు అని మనకి ఇక్కడ భగవంతుడు ఇస్తున్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నారంటే మధ్య మార్గంగా మిడిల్ పాత్ అంటారే అది బోధిస్తున్నారు మనకి. ఏదైనా సరే అతిగా ఉంటే అతి ప్రమాదమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ధ్యానం చేయాలంటే శరీరానికి తగినంతవంటి శక్తి ఉండాలి. ఆ తగినంత శక్తి ఎలా వస్తుంది? అలాగని అతిగా తింటే బద్ధకం, తామస గుణం వస్తుంది, తమో గుణం. కాబట్టి తమో గుణం రాగానే దాని వెనకాల నిద్ర కూడా వస్తుంది మనకి. కాబట్టి అస్సలు తినకపోతే శరీరం నీరసించి మనస్సు ఏకాగ్రం అవ్వదు. నిద్ర కూడా అంతే. అతిగా నిద్రపోతే సమయం వృధా. నిద్ర లేకపోతే మెదడు అలసిపోయి ధ్యానంలో మనం కూర్చోలేం. ఏదైనా అతి పనికిరాదు అనేటువంటిది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్పారు. ఇది మనం నిత్య జీవితంలో ఎన్నో చోట్ల వింటూ ఉంటాం మనం. అంటే దీన్ని సైకలాజికల్గా ఏమంటారంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే సమతుల్యత సూత్రం అంటారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన మనస్సును మరియు మన శరీరాన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి, మనస్సు శరీరం కూడా. అంటే శారీరకమైనటువంటి అసమతుల్యత ఉన్నప్పుడు మానసిక ఏకాగ్రత అసాధ్యము, మానసిక ఏకాగ్రత సాధ్యపడదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే అతిగా తినటం లేదా అతిగా నిద్రపోవడం వల్ల మెదడులో ఏమవుతుంది?
డోపమైన్ అనేటువంటి ఏదైతే ఉంటుందో అది హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. ఆ హెచ్చుతగ్గులు ఏర్పడి మనల్ని ఒక విధమైనటువంటి మొద్దుబారిన స్థితికి నెట్టేస్తాయి. అవి అంటే లెథార్జిక్ స్టేట్కి నెట్టేస్తాయి. మనం అంటే యోగం అంటే కష్టపెట్టుకోవడం కాదు కదా, మరి అంటే శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడం అది. కాబట్టి ఇలా మనం చేస్తే మనకి అది వర్తించదు, ఆ యోగ స్థితిలోకి మనం వెళ్ళలేము అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి అలాంటి మొద్దుబారిన స్థితిలో మనసు ఉన్నప్పుడు మనం అలాంటి పనులు చేయలేము అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక వీణ ఉంది, ఆ వీణకి తీగలు ఉన్నాయనుకోండి, ఆ తీగలను మరీ బిగుతుగా మనం చుట్టేస్తే ఏమవుతుంది, మనం మీటగానే తెగిపోతాయి. మరీ వదులుగా చుడితే సంగీతం రాదు. అంటే అవి సరిగ్గా మధ్యస్థంగా ఉన్నప్పుడే మధురమైనటువంటి రాగం పుడుతుంది అక్కడి నుంచి, ఆ వీణ తీగల్లోంచి. కాబట్టి మన జీవితం కూడా ఆ వీణ తీగ లాంటిదే. ఆహారం, నిద్ర వంటి విషయాల్లో మనం సమతుల్యతను పాటించాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఆ సమతుల్యతను పాటించకపోతే మన అంతరంగం నుండి పరమాత్మ అనే సంగీతం వినపడదు. మన అంతరంగం అంతకంతగా నీరసించిపోతుంది. అందుకని సమతుల్యత ఎంతో ముఖ్యం యోగ సాధకులకి అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ 16వ శ్లోకం ద్వారా మనం అది అర్థం చేసుకోవాలి. అదే ఈ శ్లోకం అర్థమైతే మనం 17వ శ్లోకానికి వెళ్దాం. 17వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇది యుక్తాహార వివరం, అంటే ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ ఈ 17వ శ్లోకంలో. ఇది కూడా భగవంతుడు చెప్పిన శ్లోకమే. ఈ శ్లోకంలో ఏమంటున్నారు భగవంతుడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నాన బోధస్య యోగో భవతి దుఃఖహో అంటున్నారు. అంటే యుక్తాహార విహారస్య, మితమైనటువంటి ఆహారము, విహారం అంటే విహారం బయట తిరిగేది, మితమైన ఆహారము, మితమైనటువంటి విహారము కలవానికి, కర్మసు యుక్త చేష్టస్య, పనులయందు మితమైన ప్రయత్నం కలవానికి, కర్మలు చేసేటువంటి పనుల్లో కూడా మితమే ఉండాలి అని చెప్తున్నారు, ప్రయత్నం కలవానికి, యుక్త స్వప్న అవబోధస్య అన్నారంటే, అంటే తగినంత నిద్ర మెలకువ కలవానికి, నిద్ర ఎంత ఉండాలో అంత ఉండాలి, మెలకువ ఎంత ఉండాలో అంత ఉండాలి, ఇవన్నీ సమపాళ్ళలో ఉండాలి. అప్పుడు వారికి ఏం జరుగుతుందంట, యోగ దుఃఖహో భవతి, ఈ యోగ దుఃఖాలను నశింపజేసేదిగా, యోగం రావట్లేదనేటువంటి దుఃఖాన్ని నశింపజేసేటువంటిగా మారుతుంది అని పరమాత్మ మనకు బోధిస్తూ ఉన్నారు ఇక్కడ. అర్థమైంది కదా? ఇది అర్థమైతే మనం దీనిలో వివరంగా కొంచెం చూసాం అనుకోండి, వివరణ ద్వారా మనకు అర్థమవుతుంది ఇంకా బాగా. ఇక్కడ మనం యుక్త అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే యుక్త అంటే సరైనది, మితమైనది అనేటువంటి అర్థం ఉంది. అంటే మనం ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, పనుల కోసం ఎంత శ్రమిస్తున్నాం, ఈ మూడు వచ్చినాయి కదా మనకి. అక్కడ తినేది ఎలా ఉండాలి, మన విహారం ఎలా ఉండాలి, మనం చేసేటువంటి పని ఎలా ఉండాలి. అంటే ఈ మూడు కూడా ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఎంత పని చేస్తున్నాం, ఎంత శ్రమిస్తున్నాం అనే దాని మీద మన యోగ సాధన ఆధారపడి ఉంటుంది అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే పద్ధతి లేని జీవితం గందరగోళానికి దారి తీస్తుంది అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఇవన్నీ అందుకని ఒక స్థిరంగా ఉండాలి అని భగవంతుడు చెప్తున్నారు. అంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి ఉన్నవానికి యోగం వల్ల దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది. ఆ యోగం, మనం యోగం చేసేది దానికే కదా, దుఃఖం నుండి విముక్తి లభించడానికి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవితం ఎవరైతే గడుపుతారో వారికి యోగం వల్ల దుఃఖం నుండి ఆ విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. దీన్ని సైకలాజికల్గా ఏమంటారంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఫర్ మెంటల్ హెల్త్ అంటారు. అంటే మానసిక ఆరోగ్యానికి జీవన శైలి నిర్వహణ అని అర్థం. అంటే ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ స్ట్రెస్ గురవటానికి కారణం ఏంటంటే సమయ పాలన లేకపోవటమే. అంటే పని పట్ల విపరీతమైన పిచ్చి, అంటే వర్కాలిజం అంటామే అలాంటిది, లేదా విపరీతమైన సోమరితనం, రెండు ఉంటాయి అక్కడ. ఈ రెండు కూడా మానసికమైనటువంటి వ్యాధులే. ఈ మానసిక వ్యాధులు ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది మనలో. కాబట్టి యుక్త శ్రేష్ఠ అనే పదం కూడా వాడారండి. యుక్త శ్రేష్ఠ అంటే ఏంటంటే మన శక్తికి మించినటువంటి పనులు చేయకుండా, అలాగని ఖాళీగా ఉండకుండా సమర్థవంతంగా సమయాన్ని ఎవరైతే వాడుకుంటారో వారిని యుక్త శ్రేష్ఠ అంటారు. అలా వాడుకోవాలి అని చెప్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మెదడు ప్రశాంతంగా ఉండి ధ్యానానికి సహకరిస్తుంది అని భగవంతుడి యొక్క ఉద్దేశం. అక్కడ ఇలా చేయాలి అనేటువంటి కొన్ని జీవితంలో ఒక ఉదాహరణ చూసామండి. సాధారణ ఉదాహరణ, ఒక మొబైల్ ఫోన్ని మనం రోజంతా వాడుతూనే ఉన్నాం అనుకోండి, అంటే అదేమవుతుంది, అతిచేష్ట. కాబట్టి
అతిశేష్టలోకి వెళ్ళిపోయాం అనుకోండి ప్రమాదం. అలా అస్సలు ఛార్జింగ్ పెట్టలేదు అంటే దానికి నిద్ర అనేది లేదు మన లాగానే, అప్పుడు ఏమైపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే కేవలం ఛార్జింగ్లో ఉంచే అతి నిద్ర అసలు వాడకపోయినా కూడా మొద్దు పారిపోతుంది. అటున్న ప్రమాదమే ఇటున్న అతిగా వాడిన ప్రమాదమే, అసలు వాడకపోయినాడు అలా ఉంచేసినా కానీ రెండూ ప్రమాదమే అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే దానికి తగినంత ఛార్జింగ్ తగినంత వాడకం ఉన్నప్పుడే అది సమర్థవంతంగా పనిచేస్తుంది. మన శరీరం మనసు కూడా అంతే. క్రమశిక్షణ కలిగిన దినచర్య మనల్ని యోగులుగా మారుస్తుంది. రొటీన్ లైఫ్ స్టైల్ అంటామే అది. సో క్రమశిక్షణ చాలా ముఖ్యం అనేటువంటిది భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 18వ శ్లోకానికి వెళ్దాం. 18వ శ్లోకం కూడా భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ, మనస్సు నిశ్చల తత్వం గురించి చెప్తారు. ఎలా నిశ్చలంగా మనసు ఉంచుకోవాలి అనేటువంటిది ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, యదా వినియతం చిత్తమాత్మ్యేన వాన తిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్యుత్యతే తదా అంటున్నారు అక్కడ. అంటే భావం ఎలా ఉంటుందంటే ఈ శ్లోకానికి, యదా వినియతం చిత్తం అంటే ఎప్పుడైతే అదుపు చేయబడినటువంటి మనస్సు ఆత్మ ఏవ అవతిష్టతే పరమాత్మ యందే నిశ్చలంగా స్థిరపడి ఉంటుందో, సర్వకామేభ్య నిస్పృహ అన్నారండి. అంటే సమస్త భోగములయందు నిస్పృహ అంటే ఎటువంటి ఆశ లేనివాడు, తదా యుక్త ఇది ఉచ్యతే అంటే అప్పుడు అతను ఆ యోగ స్థితిని పొందినవాడుగా పిలువబడతాడు అని చెప్తున్నారు. అంటే పైన చెప్పినవన్నీ పాటించి యోగ స్థితి పొందిన వాడి యొక్క లక్షణాలు మనకి ఈ శ్లోకం ద్వారా వివరించారు. అంటే ఇది ధ్యానం యొక్క పరాకాష్ఠ స్థితి. ఇది మనసు బయట విషయాల మీద పరిగెత్తడం ఆగిపోయి తన లోపలే నిత్యమవుతుంది, నిశ్చల తత్వం తీసుకుంటుంది అని చెప్తున్నారు. అంటే గాలి లేని చోట దీపం ఎలాగైతే కదలకుండా ఉంటుందో, యోగి మనసు కూడా స్థిరంగా పరమాత్మ చింతనలో అలా స్థిరంగా ఉండిపోతుంది. బయట వస్తువుల మీద అతనికి ఎటువంటి కోరిక ఉండదు అని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నారు. ఇలా నిశ్చల స్థితి ఉన్న వారికి ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? ఇది మన సైకలాజికల్గా ఆలోచించామనుకోండి, ఏమంటారంటే దీన్ని కాగ్నిటివ్ స్టిల్నెస్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ అంటారు. అంటే మేధోపరమైనటువంటి నిశ్చల తత్వం అంటే మరి కోరికల నుండి కూడా విడుదల అయిపోవటం అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా సైకలాజికల్గా అర్థం చేసుకోవచ్చు. అంటే మన మనస్సుని ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆశలతో లేదా గతం గురించి బాధలతో నిండిపోయి ఉంటుంది. జనరల్గా ఉండేటువంటి మనసు ఇలా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఏం జరుగుతుంది అనేటువంటి అది వస్తుందా ఇది వస్తుందని ఆశ, లేదా గతంలో జరిగిపోయినటువంటి బాధల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి ధ్యానం మనల్ని వర్తమానం అంటే ప్రజెంట్ మూమెంట్, ముందు లేదు వెనక లేదు, ప్రజెంట్ మూమెంట్లో ఉంచుతుంది ధ్యానం అనేటువంటి. మనసులో ఎటువంటి ఆలోచనలు అలజడి లేని ఆ స్థితిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి విడుదలవుతుంది. కోరికలు లేకపోవటం అంటే నిరాశ లేకుండా ఉండటం కాదు, దేని మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటం అని మనకు అర్థమవుతుంది అక్కడ. అర్థమైంది కదా? కాబట్టి ఈ శ్లోకాన్ని మన నిత్య జీవితంలో ఒక ఉదాహరణ ద్వారా అనువర్తించి చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక చెరువులో నీరు కదలకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ చెరువు అడుగున ఉన్న వస్తువులు మనకి స్పష్టంగా కనిపిస్తాయి, అవునా? అదే నీరు అలలతో ఉందనుకోండి, ఏది కనిపించదు. అంటే మన మనస్సు కూడా ఒక చెరువు లాంటిది. కోరికలు అనే అలలు తగ్గినప్పుడు మన లోపల ఉన్న పరమాత్మ మనకు స్పష్టంగా దర్శనమిస్తాడు. అదే ఆ స్పష్టత మనకు నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థమైంది కదా? ఎందుకంటే ఈ అలలు ఉన్నప్పుడు మన మనసులో కూడా అలలు ఉన్నప్పుడు ఏంటంటే మనం బయట నుంచి తీసుకునేటువంటి ఎటువంటి జ్ఞానం కూడా మన మనసుకు చేరదు. మన మనసుకు చేరకపోతే మనం జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం లేదు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకం 18వ శ్లోకంలో ఇది మనం నేర్చుకోవచ్చు. ఈ 18వ శ్లోకం అర్థమైతే ఏంటంటే మనం 19వ శ్లోకానికి వెళ్దాం. 6వ అధ్యాయంలో వెళ్తే ఈ 19వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. అంటే దీన్ని ఒక దీపం యొక్క ఉదాహరణతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ శ్లోకాన్ని. ఒక దీపం యొక్క లక్షణాన్ని చూసి మనల్ని ఎలా మార్చుకోవచ్చు అనేటువంటిది. దాన్ని ఏం చెప్తున్నారు భగవంతుడు? యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజితో యోగమాత్మనః అంటున్నారు. అంటే యదా నివాతస్థః దీపః అన్నారు. అంటే ఏ విధంగా అయితే
గాలి లేని చోట దీపం ఎలా ఉంటుంది? నా ఇంగతే అంటే కదలకుండా స్థిరంగా ఎలా వెలుగుతుందో, ఆత్మనః రోగం ఇంజతః అంటే పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైనటువంటి యుత చిత్తస్య యోగిన అంటే మనస్సును అలా పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకున్న యోగికి సా ఉపమానస్య స్మృత, అది గొప్ప ఉదాహరణగా చెప్పబడింది. ఆ కదలకుండా గాలి లేని చోట కదలకుండా ఉన్న దీపంని ఆ యోగితో పోల్చబడింది. ఆ యోగి కూడా పరమాత్మ ధ్యానంలో ఉన్నటువంటి యోగి కూడా అలా ఉంటారు, అలా కదలకుండా ఒక స్థిరంగా నిశ్చలంగా ఉంటారు అని చెప్పేసి భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పారు. అంటే ఇక్కడ దీపం యొక్క లక్షణాన్ని యోగి యొక్క లక్షణంతో మనకు పోల్చారు. ఆ యోగి ఇలా ఉంటే మనకి యోగంలో ఉన్నట్లు అని చెప్పేసి దీని వివరణగా చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. గీతలో ఇదేంటంటే ఒక అద్భుతమైనటువంటి వివరణ ఈ శ్లోకం అనేటువంటిది. మన మనసు ఒక దీపం లాంటిది. బాహ్య కోరికలు అనేటువంటి గాలులు వీస్తున్నంత కాలం ఆ దీపం కదులుతూనే ఉంటుంది. అంటే అశాంతి దాని మీనింగ్. ఎప్పుడైతే ఆ కోరికల గాలిని మనం అరికడతామో అప్పుడు మన మనసు నిశ్చలమైన జ్యోతిలా ప్రకాశిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆ జ్యోతి వెలుగులో ఏంటంటే యోగి ఆత్మను తనను తాను దర్శించుకుంటాడు. ఆ యోగి తనలో ఉన్నటువంటి ఆత్మను దర్శించుకుంటాడు. కాబట్టి అలా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే మనం అలా పద్ధతులన్నీ కూడా పాటించాలి అని చెప్తున్నారు. దీన్ని సైకలాజికల్గా ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ అండ్ మెంటల్ రెసిలియన్స్ అంటారంటే ఏకాగ్రత మరియు మానసిక దృఢత్వం అని అర్థం ఇక్కడ. అంటే బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయలేనంతగా మన మనసును మనం దృఢంగా మార్చుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏకాగ్రత అనేటువంటిది ఏంటంటే ఒక లేజర్ రే ఉంటుంది కదా, లేజర్ కిరణం లాంటి. అది చల్లా చెదురుగా ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేయదు, అటు ఇటు చల్లా చెదురుగా వెళ్ళిపోతుంది అనుకోండి. ఆ లేజర్ కిరణం ఏమి చేయలేదు. కానీ అదే లేజర్ కిరణం ఒక చోట కేంద్రీకృతం అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఆ లేజర్ కిరణం ఇనుమును కూడా కోసేస్తుంది. అంత శక్తి వస్తుంది. యోగి కూడా అంతే, తన మానసిక శక్తిని అలా ఏకాగ్రతం చేస్తాడు. ఒక్క దగ్గర ఏకాగ్రం చేసినప్పుడు నిత్య జీవిత అనువర్తనం కూడా అతనికి అర్థమైపోతుంది. ఎలా మనకి కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఏం ఫలితం వస్తుంది, తను ఏం దర్శించగలుగుతున్నాడు, ఆత్మను ఎలా చూడగలుగుతున్నాడు అనేది అర్థమవుతుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు. ఒక ఉదాహరణ చూసామనుకోండి, ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. మీరు ఒక ముఖ్యమైన పనికి అంటే ఒక పెయింటింగో లేదంటే ఏదైనా క్లిష్టమైన లెక్కో ఏదైనా చేస్తాను అనుకోండి, ఆ పెయింటింగ్ పూర్తి చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలు మీకు వినపడవు. మనం ఏకాగ్రతతో ఆ పని చేస్తున్నప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్న శబ్దాలు మనం పెద్దగా వినపడవు. అంటే ఆ దృష్టి కేవలం ఆ పని మీదే ఉంటుంది మనకి. అక్కడ ఆ పని మీదే మనం ఉన్నప్పుడు ఆ సమయంలో మన మనసు కదలకుండా ఒక దీపంలాగా ఉంటుంది. అలా కాన్సన్ట్రేషన్ ఉన్న మనిషి అలా ఉంటాడు, యోగి అలా ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. అర్థమైంది కదా? అదే ఏకాగ్రతను మనం నిరంతరం దైవం మీద లేదా మన లక్ష్యం మీద ఉంచగలిగితే మనం చేసే ప్రతి పనిలో అద్భుతమైనటువంటి నైపుణ్యం వస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితం కూడా వస్తుంది అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పారు. అర్థమైంది కదా? ఈ 19వ శ్లోకం. ఈ 19వ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 20వ శ్లోకం చూద్దాం. 20వ శ్లోకం కూడా ఇది పరమానందం గురించి చెప్తారు మనకి భగవంతుడు. ఈ శ్లోకం కూడా పరమానందం ఎలా ఉంటుంది, ఆ పైన స్థితులన్నీ కూడా పాటిస్తే పరమానందం ఎలా ఉంటుంది అనేటువంటిది ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో. యత్ర పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అంటున్నారు. అంటే యోగ సేవ నిరుద్ధం అన్నారు అక్కడ. యోగ సేవయా నిరుద్ధం అంటే ఏంటంటే యోగ సాధన ద్వారా అదుపు చేయబడినటువంటి చిత్తం ఎత్ర ఉపరమతే, మనసు ఎక్కడైతే నిశ్చలమైన శాంతిని పొందుతుందో, ఎత్ర చ ఏవ ఆత్మానం పశ్యన్ అన్నారు. అంటే ఎక్కడైతే తన శుద్ధ మనస్సుతో తన ఆత్మను తాను దర్శిస్తాడో ఆత్మని తుష్యతి, అప్పుడు అతను తనలోని పరమ సంతోషాన్ని పొందుతాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే ఆ యోగికి చివరి ఏముంటుంది లక్షణం, చివరి లక్షణంగా ఏమేమి లక్షణాలు ఉంటాయి అనేది ఈ శ్లోకం ద్వారా చెప్పారు. అర్థమైందా? ఈ శ్లోకం వివరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అంటే ధ్యానం వల్ల కలిగేటువంటి అంతిమ ఫలితం ఇది. అంటే మనస్సు నిశ్చలమైనప్పుడు మనం ఆ మనస్సు అసలు స్వరూపాన్ని అంటే ఆత్మను చూస్తాము. అప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందం కోసం మనం ఎవరి మీద
ఏ వస్తువు మీద కూడా ఆధారపడనక్కర్లేదు అని చెప్తున్నారు. మన లోపలే ఒక అక్షయమైనటువంటి ఆనంద నిధి ఉందని అప్పుడు ఆ యోగి గుర్తిస్తాడు. అక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు గుర్తిస్తాడు ఆ యోగి. కాబట్టి ఆ స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి మనం అని భగవంతుడు చెప్తున్నారు. అంటే సైకలాజికల్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఇది సెల్ఫ్ రియలైజేషన్ అండ్ ఇంట్రిన్సిక్ సాటిస్ఫాక్షన్ అంటారు దీన్ని. అంటే ఆత్మ సాక్షాత్కారం మరియు అంతర్గత సంతృప్తి. అంటే ప్రపంచంలో అందరూ కూడా సంతోషం కోసం వెతుకుతూ ఉన్నారు, కానీ ఆ సంతోషం బయట ఉందని భ్రమపడతా ఉన్నాము. కానీ ధ్యానం మనల్ని లోపలికి నడిపిస్తుంది. మనలోని దోషాలన్నీ కూడా తొలగిపోయినప్పుడు మనసు స్వచ్ఛమైన అద్దంలా కనిపిస్తుంది. ఆ అద్దంలో అసలు దివ్యత్వం మనకు కనిపిస్తుంది. ఆ స్థితిని పొందిన వాడికి మరే సుఖము సాటి రాదు అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా వివరంగా చెప్తున్నారు. మనకి అర్థమైందా? అంటే దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూసామనుకోండి, మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కస్తూరి మృగం అని ఒకటి ఉంటుంది అడవిలో. కస్తూరి మృగం, ఆ కస్తూరి మృగం ఉన్న లక్షణం ఏంటంటే దాని నాభి నుండి ఒక సువాసన వస్తూ ఉంటుంది ఆ కస్తూరి మృగానికి. అంటే ఆ నాభి నుండి వచ్చేటువంటి దానికి ఆ సువాసన అంటే చాలా ఇష్టం. కానీ ఆ నాభి నుండి వచ్చే సువాసన ఎక్కడో అడవిలో ఎక్కడో వస్తుంది అని అడవి మొత్తం తిరుగుతుంది అది ఆ సువాసన కోసం. చివరికి అది తిరిగి 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 అలసిపోయి ఒక దగ్గర పడుకున్న తర్వాత అప్పుడు దానికి అర్థమవుతుందంటే ఆ సువాసన మరెక్కడో లేదు, తన నాభి నుండి తనలో నుండే వస్తుంది అని అప్పుడు అర్థమవుతుంది దానికి, అంత అలసిపోయిన తర్వాత. అలాగే మనం కూడా సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం, కానీ అది మనకు ప్రశాంతమైన మనసులోనే ఉంది అని ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. ఆ సంతోషం ఎప్పటికీ మళ్ళీ తరగనిది అని కూడా తెలుసుకుంటాం. అంటే ఇది అయిపోతుంది కొన్ని రోజులు అయితే. బయట ఉండే సంతోషాలు ఎలా ఉంటాయి, గంట 2 గంటలు, ఒక రోజు 2 రోజులు. కానీ మనలో ఉండేటువంటి ప్రశాంతమైన మనసులో ఉండేటువంటి ఆ సంతోషం ఎప్పటికీ తరగని నిధి, ఆ కస్తూరి మృగంలాగా. అలా మనం తెలుసుకుంటాము అని చెప్పి భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి చాలా వివరంగా వివరించారు. అర్థమైంది కదా? అంటే ఈ భాగాన్ని కూడా మనం ఇక్కడ ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా 6వ అధ్యాయంలో 4వ భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం సిద్ధించాలంటే ఉండవలసినటువంటి సమతుల్య జీవన శైలి గురించి వివరించారు. మనకి నిశ్చలమైనటువంటి మనసు ఇచ్చే పరమానందం గురించి అద్భుతంగా వివరించారు. అతిగా తినటం, అతిగా నిద్రపోవటం వంటివి మనకి చేసేటువంటి ధ్యానానికి ఎలా అడ్డంకులో భగవంతుడు మనకి ఇక్కడ తెలియజెప్పారు. అర్థమైంది కదా? అయితే ఈ ఆత్మసుఖం ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి చెప్పారు కదా, ఎప్పటికీ తరిగిపోయినటువంటి సుఖం ఉంటుంది అని చెప్పారు కదా. ఈ ఆత్మసుఖం ఎలా ఉంటుంది, అది ఇంద్రియాలకు అందుతుందా లేదా, ఆ సుఖాన్ని పొందినవాడు కష్టాలను ఎలా ఎదుర్కొంటాడు, మనసు అనేటువంటి ఒక కోతిని మనం ఎలా దాని దారిలో పెట్టాలి అనేటువంటి అనేక రహస్యాలను మనకు వచ్చే శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తారు. అంటే 21 నుంచి 25 శ్లోకాల్లో మనకు వివరిస్తారు. కనుక ఎవరు కూడా ఈ శ్లోకాలను కూడా మిస్ అయ్యేటువంటి ఇది చేయవద్దు. అద్భుతమైనటువంటి ఆనంద స్థితి గురించి వచ్చే భాగంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా మనం భగవద్గీతను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ చెప్పుకోవటం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు కనుక నచ్చితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్కారం, మీ భీమా.